హలో అండి. తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవాలంటే ఈ విధంగా చేయండి. పైసా ఖర్చు లేకుండా సాధారణంగా మనకి ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటి అద్భుతమైనటువంటి రెమెడీని రెడీ చేసుకోవచ్చు. సో, ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇందుకోసం టీ పొడి తీసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా ఐరన్ కడాయిలో కొద్దిగంత టీ పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఎండు ఉసిరి ముక్కలు కూడా తీసుకోవాలండి. మీరు కావాలంటే పచ్చి ఉసిరి ముక్కలు కూడా తీసుకోవచ్చు. కొద్దిసేపు ఈ విధంగా వేపుకోవాలండి. అలాగే సాధారణంగా జుట్టుని నల్లగా మార్చడానికి గుంటగలగరాకు పొడి అద్భుతంగా పనిచేస్తుందండి. కొద్దిగంత గుంటగలగరాకు పొడి కూడా తీసుకోవాలి. బ్రింగ్‌రాజ్ పౌడర్ మనకు ఆన్‌లైన్‌లలో, సూపర్ మార్కెట్స్‌లో, అలాగే కిరాణా షాపుల్లో, ఫ్యాన్సీ స్టోర్‌లలో ఉంటుంది. కొద్దిగంత మందారం పువ్వుల పౌడర్ తీసుకున్నానండి. మందారం పువ్వుల పౌడర్ వల్ల జుట్టు నల్లబడుతుంది అంతే కాదండి, జుట్టు రాలడం ఆగిపోయి కొత్త జుట్టు వేగంగా పెరుగుతుంది. సో, మీ దగ్గర మందారం పువ్వులు అందుబాటుగా ఉంటే మందారం పువ్వులు తీసుకోవచ్చండి. ఎండినటువంటి మందారం పువ్వుల్ని కూడా వాడొచ్చు. ఎండు ఉసిరి, పచ్చి ఉసిరికి బదులుగా ఉసిరి పౌడర్ దొరుకుతుంది కదండీ! ఉసిరి పౌడర్‌ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలండి. కెమికల్స్ ఉన్నటువంటి హెయిర్ డేస్‌ని యూజ్ చేయడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో, నేచురల్‌గా హెయిర్ డేస్‌ని ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ విధంగా బాగా మరగనివ్వాలి. వీటిలో ఉన్నటువంటి ఆ సారం అంతా చక్కగా వాటర్‌కి పట్టి లిక్విడ్ అనేది మంచి స్ట్రాంగ్‌గా రెడీ అవుతుందండి. సో, ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు అలా పక్కన పెట్టేసి టీ స్ట్రైనర్ తోటి వడగట్టేసుకోవాలి. ఇంకా మన ఛానల్‌లో చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్‌లోకెళ్ళి చూసే ప్రయత్నం చేయండి. నేను అప్లోడ్ చేసేటువంటి సాధారణమైనటువంటి ఇంటి చిట్కాలు మీ వరకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుంది. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండీ! ఇక ఇందులోకి కొద్దిగంత గోరింటాకు పొడి తీసుకుంటున్నా. గోరింటాకు పొడి ఇంట్లోనే ఈజీగా కూడా రెడీ చేసుకోవచ్చు. లేదంటే మనకు ఆన్‌లైన్‌లలో, సూపర్ మార్కెట్స్‌లో, ఫ్యాన్సీ స్టోర్‌లో కూడా అందుబాటుగా ఉంది. సో, 2 స్పూన్ల వరకు గోరింటాకు పొడి, అలాగే ఇందులోకి ఇండిగో పౌడర్ కూడా తీసుకుంటున్నానండి. ఇండిగో పొడి జుట్టుని సాధారణంగా నల్లగా మార్చడానికి ఉపయోగపడుతుంది. ఇండిగో పౌడర్ అనేది మనకు ఒక మొక్క నుంచి వస్తుందనమాట. ఇండిగో ప్లాంట్ అండి. సో, మనకు గోరింటాకు మొక్క నుంచి గోరింటాకు పొడి ఏ విధంగా రెడీ చేస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇండిగో మొక్క నుంచి ఇండిగో పౌడర్ కూడా అలాగే రెడీ చేస్తారు. సో, పల్లెలలో, టౌన్‌లలో ఎక్కడ పడితే అక్కడ మొక్క అనేది కనపడుతూనే ఉంటుందండి. సో, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇండిగో పౌడర్ 4 స్పూన్స్ తీసుకోవాలి. గోరింటాకు పొడి వచ్చేసి 2 స్పూన్లు తీసుకోవాలండి. ఇవన్నీ కూడా మనకు ప్రతి ఆన్‌లైన్‌లో అందుబాటుగా ఉన్నాయి. చాలా తక్కువ ప్రైస్‌కి, లేదంటే సూపర్ మార్కెట్స్‌లో, ఫ్యాన్సీ స్టోర్‌లలో అందుబాటుగా ఉన్నాయి. ఎక్కడ దొరుకుతాయని మళ్ళీ కామెంట్ సెక్షన్‌లో అడుగుతూ ఉంటారు కాబట్టి వీడియోలోనే నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నానండి. సో, ఇమ్మీడియేట్‌గా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ గోరింటాకు పొడే మాకు అందుబాటుగా ఉంది, గోరింటాకు పొడితోటే రెడీ చేసుకుంటాం అనుకున్నట్లయితే ఓవర్ నైట్ పక్కన పెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే అప్లై చేసుకోవచ్చు. ఇండిగో పౌడర్ యాడ్ చేసినట్లయితే ఇమ్మీడియేట్‌గా అప్లై చేసుకోవాలండి. న్యాచురల్ హెయిర్ డేస్ వల్ల ఎప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. హెయిర్‌కి ఆయిల్ లేకుండా అప్లై చేసుకోండి. పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఉంచుకొని నార్మల్ వాటర్ తోటి హెడ్ బాత్ చేసేయండి. ఈ ప్యాక్ అప్లై చేసిన మరుసటి రోజు మీరు హెయిర్‌కి ఆయిల్ అప్లై చేసి హెడ్ బాత్ చేసేయొచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.